మాటలు వింటూ ఉంటుంది కదా. నేను తనకి ఈ విషయం ఎలా చెప్పగలను? తనతో మాట్లాడే మార్గం ఏదైనా ఉందా స్వామీజీ? ఉంది అమరేంద్ర. ఉందా? ఎలా స్వామి? నేను ఆరుతో ఎలా మాట్లాడగలను? ఎప్పుడు మాట్లాడగలను? తను నీతో మాట్లాడలేదు, కానీ నువ్వు చెప్పేది వినొచ్చు. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవచ్చు. స్వామీజీ, నేను ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? తను నా పక్కనుందని నాకెలా తెలుస్తుంది? నీ ప్రశ్నకి సమాధానం కాలమే చెప్తుంది. సమయం వచ్చినప్పుడు పంచభూతాలు నీకు సంకేతాలు తెలుపుతాయి. ఆ విధే నువ్వు చెప్పాల్సిన సమయం సందర్భాన్ని కుదిరేలా చేస్తాయి. నీ మనసుకి అరుంధతి పక్కనే ఉందని అనిపించినప్పుడు నిజాన్ని చెప్పు. ఆ నిజం తనని ఎలా చేరాలో అలాగే చేరుతుంది. తనకి నిజం తెలియాల్సిన సమయం వచ్చింది అమరేంద్ర. అందుకే నన్ను మీ ఇంటికి వచ్చేలా చేసింది. నువ్వు ఇక్కడికొచ్చేలా చేసింది. ఒక భర్తగా నువ్వు అన్ని కర్తవ్యాల్ని పూర్తి చేశావు. ఎక్కువ ఆలోచించకు. సరే స్వామీజీ. అమ్మాయి అస్థికలు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మాయి ఫోటో ముందు దీపం పెట్టి పూజ చెయ్యి. అస్థికలు గంగలో కలిపే వరకు రోజూ పూజ చెయ్యి. అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. అలాగే, వెళ్ళొస్తాను స్వామీజీ. శుభం భూయాత్. అమ్మ ఫోటో ఎందుకు తీసుకొచ్చావంజు? అమ్ము అవునే, అది అమ్మ ఫోటోనే కదా. అమ్మ ఫోటో చూస్తూ అక్కకి అమ్మ అని చెప్తున్నావేంటి? ఏమైందా నీకు? అమ్మకి అందరికంటే మనమంటేనే ఎక్కువ ఇష్టం కదమ్మా. అవును. మరి అమ్మ మనకు కనిపించాలి, మనతో మాట్లాడాలి. కానీ మిస్ అమ్మకు కనిపించింది. మిస్ అమ్మతో ఎందుకు మాట్లాడింది? ఏంటి? అమ్మ మిస్ అమ్మకు కనిపించిందా? మిస్ అమ్మతో మాట్లాడిందా? అసలు ఎలా పాసిబుల్? ఈ ఇంటి పెద్ద అంటి పెట్టుకునే ఉంది. ఇందాక స్వామీజీ చెప్పారు కదా, అమ్మ ఆత్మ మన దగ్గరే ఉందని. ఇందాక మిస్ అమ్మ తనలో తను మాట్లాడుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావని అడిగాను. మీ అమ్మతో అని చెప్పింది. అలా చెప్పిందా? అవును. మిస్ అమ్మ తనలో తను మాట్లాడుకోవడం మనం కూడా చూసాం కదా. రాతోడు కూడా 1-2 సార్లు ఈ విషయంలో మిస్ అమ్మని కొంచెం కామెడీ చేశాడు. కరెక్టే అక్క. ఇప్పుడు కూడా మిస్ అమ్మ అలాగే మాట్లాడుతుందేమో. ఇప్పుడు మిస్ అమ్మ మాట్లాడింది అమ్మతోనా కాదా? నా కోసమా? ఎందుకు? సరే తీసుకో.
ముందు నేను అడిగిన దానికి నిజం చెప్తే నీకు ఫోటో ఇస్తాను. సరే అడుగు, చెప్తాను. నువ్వు ఇందాక బయట ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. అదే పక్కింటి అక్కతో. అబద్ధం. నువ్వు బయట మాట్లాడింది పక్కింటి అక్కతో కాదు. కాదా? మరెవరితో? మా అమ్మతో. నువ్వు ఇందాక మాట్లాడింది మా అమ్మతో అని నాకు తెలుసు. ఆరు అక్కతో మాట్లాడానా? ఆ, నీకు తెలుసా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అంజు? ఎందుకంటే నువ్వే నాకు ఇందాక చెప్పావు. హ? నేనా? అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడొస్తున్నా. ఓ అదా, నేనేదో ఊరికే చెప్పా అంజు. నువ్వు దాన్ని నిజం అనుకున్నావా? లేదు, నువ్వు జోక్ చేస్తుంది ఇప్పుడు, అప్పుడు కాదు. నువ్వు మాట్లాడింది పక్కింటి ఆంటీతో అయితే ఖచ్చితంగా కాదు. అంజు, మిస్ అమ్మ చెప్తుంది కదా జోక్ చేశానని. మరెందుకలా మొండిగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను చూశానమ్ము. మిస్సమ్మ, పక్కింటి ఆంటీతో మాట్లాడానని చెప్పడం అబద్ధం.